బట్టి మనము రాత్రి దినాన చక్కటి మాటలు మనతో మాట్లాడాడు. మూలవాక్యం అనేది మనం చదువుకుని అప్పుడు రెండవ యొక్క సబ్జెక్టు మనం వెళ్ళిపోదాం. మరి ఆ వాక్యం మూలవాక్యం తీసుకుందాం. కీర్తన గ్రంథము 32:1-2 చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాఖ్యత నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేని సూత్రుడు ఈ సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి కన్నీటితో వదవుతుందని యేసు ప్రభు యొక్క పాదాలు కడిగినట్లుగా మనము చూసుకున్నాం. అయితే అక్కడ 3 దిశలుగా యేసు ప్రభు యొక్క దయని, యేసు ప్రభు యొక్క ఆ కనికరముని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అయితే రాతగా మార్చబడాలంటే కనుక తన అతిక్రమణకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు బాధ్యత నొందినవాడు వాడే ధన్యుడు. వాడే ధన్యుడు, కప్పెట్టుకున్నవాడు ధన్యుడు కాదు. అందుకనే ఖచ్చితంగా చెప్తున్నాడు సేవాదిన శ్రీ, పాపాన్ని ఒప్పుకునే దమ్ము నీకుంటే కనుక అర్థమవుతుందండి. ఆ పాపాన్ని క్షమించి అర్థమవుతుందండి నిన్ను హక్కును చేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధం పొందాడు. లోబడిన ప్రజల వైపు తినమెల్ల ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన తినమెల్ల ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తుందో నా బిడ్డ నా దగ్గరికి, ఎప్పుడు వస్తాడో నా కుమారుడు నా దగ్గరికి అని ప్రతి దినము ప్రతి క్షణము కూడా దేవుడు అర్థమవుతుందండి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దరిశోత్తురా, నీ కొరకు నా కొరకు ఎదురు. ఈ రాత్రి కాలస్తంలో రాత్రి అర్థమవుతుందండి పాపాత్మ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అర్థమవుతుందండి ఆమె ఏం చేస్తుందంట, యేసు ప్రభు యొక్క పాదాలు కడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందండి, కడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆమె యొక్క పాపాలనేవి పోవాలంటే, ఆమె యొక్క అతిక్రమంలో పోవాలంటే కనుక ఏం చేయాలి? నోటుతో ప్రభువా నా ప్రతి పాపాన్ని క్షమించయ్యా, నా ప్రతి అతిక్రమాన్ని క్షమించు ప్రభువా అని చెప్పేసి అడిగితే సరిపోతుంది కదా. అడిగితే సరిపోతుంది కదా. అలాగ అడగటం మానేసి అర్థమవుతుందండి, అలాగ అడగటం మానేసి ఏం చేసింది ఆమె? యేసు ప్రభు అర్థమవుతుందని అక్కడ భోజనాన్ని కూర్చుంటుంటే అర్థమవుతుంది వెళ్ళి ఏం చేసింది తెలిసింది, యేసు ప్రభు యొక్క పాదాలు కడిగేసిందంటే. ఎలా కడిగేసింది? ఒక సొమ్మునితో పట్టుకొచ్చి కడిగేసిందా? ఒక బకెట్ నెట్టుకొచ్చి కడిగేసిందా? ఎలా కడిగేసింది అనేది మనం పరిశీలన చేసుకుంటుంటే ఆమె కళ్ళ నుంచి కన్నీరుతో కడిగిందంట. దరిశూత్ర ఆమె కళ్ళ నుంచి కన్నీరుతో కడిగిందంట. కన్నీటితో ఎందుకు కడగలవడా? నోటితో ఒప్పుకోవచ్చు కదా. నోటితో ఒప్పుకుంటే సరిపోతుంది కదా దేవుడు. మరి ప్రత్యేకించి ఎందుకు అర్థమవుతుందండి ఆమె కడుగుతుంది పాదం కన్నీటితో ఎందుకు కడుగుతుంది? ఇదే ఈరోజు మనకు సబ్జెక్ట్. అవును కదా. ఒప్పుకొని అర్థమవుతుందండి, ఒప్పుకొని విడిచిపెడితే చాలన్నాడు కదా ఆయన. మరి ఎందుకు ప్రత్యేకించి కన్నీటితో ఎందుకు పాదాలు కడుగు? ఆయన పాదాలు ఎందుకు కడుగుతుందా ఆవిడ? ఎందుకు కడుగుతున్నదంటే అర్థమవుతుందండి ఆమె యొక్క చేసిన ప్రతి ఒక్క పాపము అర్థమవుతుందండి. ఒక వాక్యం ఉంది, ఏం తెలుసండి, నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయం అంట దేవునికి ఎదుట ఆలోచించండి కుమ్మరించాలంట. ఏంటి? నీళ్లు కుమ్మరించినట్లుగా మన ఆత్మ దేవునికి ఎదుట కుమ్మరించాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలంటే ఇంక ఈ హృదయంలో ఏ కలంకము కానీ, మచ్చ కానీ, తాగు కానీ ఏది ఉండకూడదు. ఏది ఉండకూడదు అర్థమవుతుంది. ఒప్పుకుంటంలో కూడా ఏది ఉండకూడదు. ఇంకా కొంతమంది యేసు ప్రభు ఫోటో దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. యేసు ప్రభు యొక్క స్వరూపం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అర్థమవుతుందండి. కావాల్సించండి స్వరూపం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండటం అనేది విగ్రహారాధనతో సమానం. అది యేసు ప్రభు ఫోటో పెట్టుకుని తర్వాత నీసంగంలో ఫోటో పెట్టుకుని అక్కడ కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేసుకుంటారు చాలా మంది. అది విగ్రహారాధనతో సమానం అని దేవుడు ఆ పాపాల నిమిత్తమే నేను ప్రత్యేకించి గడుపుతున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది. దరిశూత్ర అప్పటి నుంచి నేను ఏ విగ్రహమును ప్రాముఖ్యమైన స్థానము ఎవనో, ఏ ఫోటోను కూడా నేను ప్రాముఖ్యమైన స్థానం ఎవను. దరిశూత్ర దానికి ప్రాముఖ్యమైన స్థానం ఎవను. ఎందుకంటే ఆలోచించండి, దేవుడు ఎక్కడ తెలుసండి, ఎక్కడైతే 2-3 కూడి ఉండి నా నామాన్ని ఏకీపించి నాతో ఉంటారో అక్కడ ఉంటానని చెప్పేసి అన్నాడు. పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యనైనా ఉన్నాడు. అయితే స్వరూపంలో లేడు,
అండి ఆ నీళ్ళనే ఉన్నాడు దరిశూద్ర. కాబట్టి మనం గమనించవచ్చిందండి. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, ఎందుకు చెప్పానండి సాక్ష్యం ఎంత అవుతుందండి, దేవుడు మనలో ఏ కలంకము లేకుండా ఉండాలని, ఏ మచ్చ లేకుండా ఉండాలని, ఏ యొక్క డాగు లేకుండా ఉండాలని దేవుడు అర్థమవుతుందండి. దేవుడు పరిశుద్ధుడిగాను నీతిమంతుడిగాను యథార్థమంతుడిగాను యేసు ప్రభు మనల్ని నిలబెట్టడానికి ఈ లోకానికి వచ్చాడంట. తెలియశోత్ర అర్థమవుతుందండి. దేవుని యొక్క ఎదుట, తండ్రి యొక్క ఎదుట ఎలా నిలబెట్టాలనుకున్నాడంటే యేసు ప్రభు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను యథార్థమంతులుగా నిలబెట్టాలని ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి మనం గమనించవచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఆ యొక్క ఆలోచించండి, ఆ పాపాత్ముల స్త్రీ నోటుతో ఒప్పుకోవడం మానేసి ఈ కన్నీటితో యేసు ప్రభు యొక్క పాదాలు కడగటానికి కారణం ఏంటి అనేది మనం పరిశీలన చేసుకుంటుంటే, ఆమె చేసేది తెలుసండి వ్యభిచారం. అర్థమవుతుందండి, ఆమె చేసేది వ్యభిచారం. అయితే వ్యభిచారం చేస్తున్నప్పుడు వ్యభిచారం చేస్తున్న స్త్రీకి కొన్ని గుణాలు ఉంటాయన్నమాట. ఏంట గుణాలంటే, అర్థమవుతుందండి, అతని వారి యొక్క పురుషుణ్ణి ఆకర్షించుకుంటానికి అనేక మంది పురుషులను ఆకర్షించుకుంటానికి వాళ్ళు అలంకరించుకుంటూ ఉంటారన్నమాట. దేవుడిచ్చిన అవయవాలని అలంకరించుకుంటారు. అర్థమవుతుందా? దేవుడిచ్చిన అందానికన్నా ఆలోచించండి, వారు పూసుకుంటారనమాట అనేక మంది పురుషులను ఆకర్షించుకుంటానికి. చూసిన వెంటనే ఆమె దగ్గరికి రావాలి కాబట్టి అర్థమవుతుందండి, వాళ్ళు అనేక రకాలుగా పూసుకుంటూ అనేక రకాలుగా వారు భయంకరమైన పాపానికి ముందుకు కొనసాగుతూ ఉంటారు. అయితే మనం గమనించవలసింది, తెలుసుకోవలసింది ఏంటంటే, ఎందుకు ఈమె కన్నీటితో ప్రార్థన చేస్తుంది? ఈమె ఎందుకు కన్నీటితో ప్రార్థన చేస్తుంది ఆలోచించండి. కన్నీటితో అంటే ఇది కేవలము 2 డ్రాపులు 3 డ్రాపులు కార్చిందా? యేసు ప్రభు యొక్క పాదాలు తడిసిపోయేంత రీతిలో కన్నీరు కారుస్తుందంట. యేసు ప్రభు యొక్క పాదాలు అదవుతుంది కడిగేంత రీతిలో, తడిసేంత రీతిలో, ముద్దయిపోయేంత రీతిలో ఆమె కడుగుతుందంట. ఎందుకు అనేది మనం పరిశీలన చేసుకుంటుంటే అర్థమవుతుందండి. ఎందుకంటే కంటితో కూడా ఆమె పాపం చేసింది. ఈరోజు చూడండి, ఆలోచించండి, చాలా మందికి స్త్రీలు ఇప్పుడు మన కనురెప్పలు ఉన్నాయి కదా, అర్థమవుతుందండి. ఏం చేస్తారు చెప్పండి సార్, ఏం చేస్తారు? దానికి ఏమంటారు అర్థమవుతుంది. ఈ కనురెప్పలు కూడా ఏం చేస్తారు తెలుసండి? ఏది చేస్తారు నాకు తెలియదు. అది అర్థమవుతుందండి, మీరు అర్థం చేసుకోండి. అలంకరించుకుంటారు అన్నమాట. ఎందుకు అలంకరించుకుంటున్నారు? ఎందుకని అర్థమవుతుందండి. ఆ స్త్రీ ఎందుకు అలంకరించుకొని ఆమె ఎందుకు అంత భయంకరంగా ప్రవర్తిస్తుందంటే అర్థమవుతుందండి. ఆలోచించండి, వెళ్ళే పురుషులను వచ్చే పురుషులను ఆకర్షించుకుంటాను ఇక్కడ మాట, ఆకర్షించుకుంటానికి అర్థమవుతుందండి. కంటి దూరగా ఆమె ఏం చేసింది? ఇప్పుడు పాపం చేసింది. కనురెప్పలను బట్టి అర్థమవుతుంది పాపం చేసింది ఆమె. ఆ కనురెప్పలను బట్టి కంటి దూరగా పాపం చేసింది కనుక అర్థమవుతుందండి, ఆ కన్నీటితోని యేసు ప్రభు యొక్క పాదాలు కడుగుతుందన్నమాట. అర్థమవుతుందండి. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ప్రసంగిక భక్తులకు మాట అంటాడు. చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథము సొలొమోను రాసిన పత్రిక ఇది. చూడండి ఒకసారి 2 ప్రసంగి గ్రంథం 2:2లో 10వ వచనం చదవండి సార్. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరమును చెయ్యలేదు. దేనిశోత్ర ప్రసంగి భక్తుడు అంటున్నాడు, నా కన్ను ఏదైతే చూసిందో అర్థమవుతుందండి, అది అనుభవించకుండా నా కన్నుని ఏమాత్రం కూడా అభ్యర్థము పరచలేదు, ఆటంకపరచలేదు. నా కన్ను ఏదైతే చూసిందో దాన్ని అనుభవించడానికి ఏదైనా చేయటానికి అతను సిద్ధపడ్డాడంట. దాని చోత్ర మీకు అర్థమవుతుందా వాక్యము? అక్కడ అంటాడు, ఏమంటారు తెలుసండి, ఆలోచించండి, ఈ సూర్యుని కింద ఉన్న సమస్తమును కూడా వ్యర్థము అంటాడు. ఎందుకు వ్యర్థం అంటున్నాడు? ఈ రోజున ఈ సూర్యుని కింద అంటే నేల కింద అంటే భూమి మీద ఉన్న అతను ప్రతి దానికి ప్రాముఖ్యమైన స్థానం ఇస్తున్నాం. మనము ప్రతి దానికి లోబడిపోతున్నాం. ప్రతి దానికి స్థానం ఇచ్చి, ప్రతి దానికి ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చి దాని కొరకు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం.
తను సంపాదించుకోవడం కొరకు, తను అనుభవించడం కొరకు, తను సాధించడం కొరకు అర్థమవుతుంది అవసరమైతే అన్యాయమైన చేసి దుర్మార్గంగా ప్రవర్తించి అర్థమవుతుందండి ఎన్ని రకాలుగా అయినా సరే ప్రయత్నం చేసి అది అనిపించేంత వరకు కూడా అర్థమవుతుంది. అది అనిపించటంలోనూ అది తప్పు అర్థమవుతుందండి కరెక్టా అనేది కూడా చూసుకోకుండా భయంకరముగా అది అనిపించడానికి అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది కూడా. దాని హేతురా ఇక్కడ అంటున్నాడు అర్థమవుతుందండి, నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అక్షత్రంను చెయ్యలేదు. అర్థమవుతుంది. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట కంటితో పాపం చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆమె చెప్పాలి ఏందో చేస్తుంది ఇప్పుడు ఆమె కంటితో. ఎందుకు? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర అతని ఆమె కన్నీటితో ఎందుకు పాదాలు కడుగుతుంది? ఎందుకు పాదాలు కడుగుతుంది? నోటితో ఒప్పుకుంటే సరిపోద్ది కదా, ఆమె పాపిని ప్రభు అంటే సరిపోద్ది కదా, కన్నీటితో ఎందుకు వాళ్ళు కడుగుతుంది అనేది మనం పరిచయం చేసుకున్నట్టే ఆలోచించండి. ఆమె కంటితో పాపం చేసింది. కన్ను రెప్పలను బట్టి అనేక మందిని ఆకర్షించుకుని ప్రియ సహోదరి సహోదరులరా కంటితోటి ఆమె పాపం చేసింది. కాబట్టి ప్రభువా ఈ కన్నీటితో నేను మహాభయంకరంగా పాపము చేశానయ్యా, ఈ ఘోరమైన భయంకరంగా పాపం చేశాను ప్రభు అని చెప్పేసి ఆమె యొక్క పాపము దేవునికి యేసు ప్రభుకి ఎదుట అలా అతని వెల్లడి చేస్తుంది అనమాట. అలా చెప్పుకుంటుంది. అతను ఈమె కాదండి, ఒక రోజు దావీదు గారు కూడా ఏం చేశారు తెలుసండి? సైన్యమేమో అతను సైన్యం అంతా కూడా యుద్ధం చేస్తుంటే ఆ సైన్యం కొరకు, ఆ యుద్ధం కొరకు అర్థమవుతుందండి, ఇతను జయం కొరకు దేవుని దగ్గరికి ప్రార్థన చేయటం అనేసి సందపడు అర్థమవుతుందండి. ఆయన లేచి మిద్దె మీద అటు ఇటు వాకింగ్ చేస్తున్నప్పుడు అతని కంటికి ఏం కనబడిందంట చెప్పాలి? ఆమె కంట కనబడింది. ఏం కనబడిందంట? నగ్నంగా స్నానం చేస్తున్న స్త్రీ కనబడిందంట. కనబడింది కదా, ఇది తప్పు కాదని చెప్పేసి ధర్మశాస్త్రం తెలుసున్నవాడు కదా, ధర్మశాస్త్రం తెలుసున్నవాడు కదా, దేవుడు తెలుసున్నవాడు కదా. మరి అర్థమవుతుందండి, ఆ కంటి ద్వారా ఎప్పుడైతే చూశాడో, నగ్నంగా ఆ స్త్రీని చూశాడు, బెత్షెబను చూసిన వెంటనే అది తాగలేదు. అప్పుడు వాక్యము ద్వారా నాతన యొక్క సేవకుడి ద్వారా అతను తెలియపరిచిన తర్వాత అప్పుడు ఏం చేశాడు దావీదు గారు? ఎలా ఒప్పుకున్నాడు? అర్థమవుతుందండి, అతను పడుకున్నాక పరుపు తేలిపోయేంత రీతిలో తెలియశక్తుడు. కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. కీర్తన గ్రంథము 6వ అధ్యాయములో నేను మూలుగుచు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు కొంటల పడుచున్నాయి. విచారం అర్థమవుతుందండి. తన కొడుకున్న యొక్క పరుపు ఏం చేస్తుందంటే కన్నీటితోటి కొట్టుకుపోవచ్చున్నదంట. అంటే పరుపు ఆమెమో యేసు ప్రభు యొక్క పాదాలు అర్థమవుతుందండి తడిసేక రీతిలో యేసు ప్రభు అతని కాళ్ళు కడుక్కునేంత రీతిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుందంటే, ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారు? అతని యొక్క పాపాలు పోగొట్టుకోవటానికి, తన అతిక్రమలు పోగొట్టుకోవటానికి అర్థమవుతుందండి అతను పడుకున్న యొక్క పరుపు తేలిపోయేంత రీతిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడంటే దరిశోత్రా. ఎందుకని? దావీదు ఏ రూపంలో పాపం చేశాడంటే కంటి దొరగా పాపం చేశాడో. ఇదిగో ప్రభువా, ఇదిగో నేను చేసిన పాపను బట్టి, నేను చేసిన దోషమును బట్టి అతను ఏదైతే చూశానో ఆ చూసిన దాన్ని అనుభవించడానికి అతను అనిపించేంత వరకు కూడా భయంకరంగా ప్రవర్తించాను ప్రభువా. అది అన్యాయమా న్యాయమా అనేది తెలియకుండా భయంకరంగా నేను ప్రవర్తించాను, దయతో నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి అతను తను చేసిన ప్రతి ఒక్క పాపమును అతన్ని కన్నీటి తోడగా దేవునికి తెలియపరుస్తున్నాడు. ప్రతి రాత్రి కూడా పడకడు చూసేటప్పటికీ అతను కళ్ళ నుంచి ఏమవుతుందంట? కన్నీరు వస్తుందంట. ఇది అర్థమవుతుందా? కన్నీటి యొక్క ప్రార్థన చేస్తుందామే. ఈ దావీదు గారు కూడా కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు అంటే కన్నీటి ద్వారా అతన్ని
కళ్ళ ద్వారా వాళ్ళు పాపం చేశారు కాబట్టి. నీకు కంటికి కనబడుతున్న కొన్ని వస్తువులను చూసి వాటిని సాధించుకోవటానికి అర్థమవుతుందండి ఎన్నో రకాలుగా పొరపాట్లు, ఎన్నో రకాలుగా తప్పులు, ఎన్నో రకాలుగా అర్థమవుతుందండి మరి అతిక్రమలు చేసిన వాడు ఎంతో మంది ఉన్నారండి. పాపమే చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఈ కన్ను ఏదైతే ఆశిస్తుందో అర్థమవుతుందండి, ఆశించిన దాన్ని కంపల్సరిగా. ఉదాహరణకు మాట చెప్తాను మీకు. పరిశుద్ధ గ్రంథంలో అహస్యరాజు ఉన్నాడు. అహస్యరాజు అనేక ప్రదేశాలను సొంతం చేసుకుని, దుర్మార్గంగా సొంతం చేసుకుని ప్రయాణమై ముందుకు కొనసాగుతున్నప్పుడు అర్థమవుతుందండి యెరూషలేము ఒక పట్టణాన్ని చూశాడు. ఆ పట్టణం చూసిన వెంటనే అహస్యరాజుకి ఏమైంది తెలుసండి, నచ్చేసింది. నచ్చితే ఆ నచ్చిన ఆ పట్టణమును అతను సొంతం చేసుకోవడానికి అర్థమవుతుందండి హిజ్కియా మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఎందుకు యుద్ధానికి వెళ్తున్నాడు? ఆ పట్టణం నాకు కావాలి, ఆ పట్టణం నాకు నచ్చింది కాబట్టి ఆ పట్టణం నాకు కావాలి, కాబట్టి ఆ పట్టణములో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేసేయాలి, అది నా సొంతము అనేసి అర్థమవుతుందండి హిజ్కియా మహారాజు మీదకి యుద్ధానికి వెళ్తాం మొదలెట్టాడు. తక్కువ మంది అనుకుంటున్నారా? 180,000 మంది అంట అహస్యరాజుకున్న సైన్యం. ఆ 180,000 తీసుకుని ఆలోచించండి, హిజ్కియా మహారాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు ధనిష్యూతుడా. ఎందుకు యుద్ధానికి వెళ్తున్నాడు? ఎప్పుడైతే ఆ దేశాన్ని చూస్తాడో కంటితోట ఆ దేశం అతనికి నచ్చింది. ఇలాగా చాలా మంది కూడా కంటితో అనేక రూపంలో అర్థమవుతుంది పాపాలు చేసేవారు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? గమనించండి. ఎందుకంటే ఆలోచించండి, కంటికి కనపడిందంతా కూడా అర్థమవుతుందండి, అది నిజం అనుకోకూడదు, అది పాపం. అర్థమవుతుందండి. అక్కడ దాకా ఎందుకండి? అవమ్మ దేవుని ఆజ్ఞని మీరడానికి కారణం ఏంటి చెప్పండి? ఆ పండు చూసిందంట. ఆ పండు చూసిన వెంటనే ఆమె కంటికి ఎలా కనపడుతుందంట? అది రమ్యమైనదిగా కనపడుతుందంట. కానీ ఆ పండు ఆ యొక్క పండులో ఏముంది? పాపం ఉందన్నమాట. ఆ పండులో ఏముంది? పాపం ఉంది. పాపం ద్వారా వచ్చే శాపము ఆ పండులో ఉంది. కానీ ఈమె కంటికి ఎలా కనపడుతుంది? రమ్యంగా కనపడుతుంది, అందంగా కనపడుతుంది. ఆలోచించండి, ఆ పండులో పాపం ఉందన్న విషయం తెలిసిండి కూడా కంటికి రమ్యంగా కనపడుతుంది అని చెప్పేసి ఆలోచించండి, పాపమైన పర్లేదులే అన్నట్లుగా అర్థమవుతుందండి. ఆ పండు తినేసింది. ఏం తెచ్చుకుంది? పాపం తెచ్చుకుంది. పాపం ద్వారా వచ్చేది శాపం తెచ్చుకుంది. భయంకరంగా పరిస్థితి పడిపోయింది. ఈరోజు వ్యభిచారం చేయక్కర్లేదు అర్థమవుతుందండి. వ్యభిచారమే చేయక్కర్లేదు, ఒక వస్తువు రూపంలో కూడా అర్థమవుతుంది. అనేక మంది పాపము చేసిన వారు కూడా ఉన్నారు. వస్తు రూపంలో కంటికి కనబడుతున్న దాన్ని సంపాదించుకోవడానికి, సాధించుకోవడానికి అర్థమవుతుందండి అనేక రకాలుగా. అది తప్ప అర్థమవుతుంది, న్యాయమా అనేది ఏమి చూడకుండా, తేడాలు ఏమో చూడకుండా అర్థమవుతుందండి దాన్ని సంపాదించుకోవడం, దాన్ని దక్కించుకోవడానికి అనేక రకాలుగా అనేక విధాలుగా తప్పులు చేసి, పొరపాట్లు చేసి, శాపాన్ని తెచ్చుకుంటూ భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతున్నారు అన్నమాట ధనిష్యూతుడు. యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కంటి దొరక పాపం చేసింది. ఇదిగో ప్రభా, ఈ కనురెప్పలకి నేను అలంకరించుకుని అనేక మంది పురుషులను ఆకర్షించుకుని రీతులను ప్రవర్తించాను ప్రభు. చాలా ఘోరమైన భయంకరంగా దర్భరాజులని పాపిని ప్రభు, అనేక మంది పాపలు పడిపోవడానికి కారణమయ్యాను ప్రభు అని చెప్పేసి కన్నీటితో యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర ఏం చేస్తుందంట? కడుగుతుందంట. ఇప్పుడు దావీదు గారు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ కన్నీళ్ళు విడుస్తున్నాడంట దేవుని ఎదుట. ప్రతి రాత్రి ఆ పడకను చూసేటప్పటికి అతనికి మానక అతని కళ్ళ నుంచి ఏమొస్తుందంట? కన్నీరు వస్తుందంట. చేసిన పాపాన్ని జ్ఞాపకం వస్తుంది. ఆలోచించండి, నిజంగా కూడా నువ్వు ఒప్పుకున్న దానివైతే కనుక, ఒప్పుకున్న వాడివైతే కనుక, నువ్వు చేసిన చిన్న పొరపాటైనా సరే, చిన్న పాపమైనా సరే, నీళ్ళు ఏమైనా రావాలి తెలుసండి? పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం రావాలి. చిన్న తప్పైనా సరే, కనీసం ఒక పావలా ఎవరి దగ్గరైనా సరే దొంగిలించినా అది పాపంతో సమానమే. కనీసం ఒక పావలా అర్థమవుతుందండి వాళ్ళకి ఇవ్వకుండా వచ్చేసినా అది పాపంతోనే సమానం.
గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపం చేసుకోండి. ఎందుకంటే ఆలోచించండి, ప్రతి విషయంలో కూడా కంటి దొరగా పాపం చేసిన వారు ఎంతమంది ఉన్నారు. ఈరోజు నన్ను ఒప్పుకోవాలి. నువ్వు ఎన్నో పాపాలు, కంటి దొరగా ఎన్నో పాపాలు, ఎన్నో పొరపాట్లు చేసి ఉండొచ్చు. నిజముగా కూడా అర్థమవుతుందండి, దేవునికి ఎదుట నీ ప్రతి పాపాన్ని కడుక్కోవాలని, నీ ప్రతి ఒక్క దోషమును ఒప్పుకోవాలని, దేవునికి ఎదుట నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు నిలబడాలని నువ్వు అనుకుంటే కనుక అర్థమవుతుందండి, ఈ క్షణము ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కంటి ద్వారా ఏ రూపంలో అయితే పాపం చేసావో యేసు దగ్గర నువ్వు పాదాల దగ్గర పడుగు ప్రభు, పశ్చాత్తాపం అడుగు. నేను చేశాను ప్రభా పాపము, కంటి ద్వారా పాపం చేశానయ్యా. కంటి దొరగా అయ్యా ఈ కన్ను ఏదైతే ఆకర్షించిందో అని సంపాదించుకుంటానికి, అనుభవించడానికి చాలా భయంకరమైన ప్రవర్తించాను ప్రభు అని చెప్పేసి నువ్వు పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తే కనుక ఇదిగో కంటి దొరగా చేసిన పాపం దేవుడు కడుగుతాడు, క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తాడు. ప్రతి విషయంలో కూడా నీకు క్షమిస్తాడు దేవుడు. ఎందుకంటే నీ క్షమించేవాడు ఎంతటి ఘోరమైన భయంకరమైన పాపనైనా సరే క్షమించి నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా నిలబెట్టేవాడు దేవుడు. గమనించండి, నీ కంటికి కనపడుతున్నప్పుడు అది కరెక్ట్ కదా, అది చేయటము అథవా అతను చేయకపోవటం కరెక్ట్ కదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి. నువ్వు ఈ కన్ను ఆకర్షించింది కదా అని చెప్పేసి ఆకర్షించిన దాన్ని అర్థమవుతుందండి నీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక అది పాపంలో పడిపోయే అవకాశం ఉంది, శాపాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంది. మీకు అర్థమవుతుందండి? గమనించి నీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించే. ఈ ఉపవాస దినములు ఎందుకు దేవుడు పెట్టాడు తెలుసండి? దేవునికి దూరం అయిపోయిన మనల్ని అర్థమవుతుందండి మళ్ళా దేవునికి సమీపముగా ఉండటానికి, సమీపముగా ఏర్పరచడానికి దేవుడు మన కొరకు ఈ ఉపవాస దినంలో ఏర్పరచాడు. మీకు అర్థమవుతుందా? గ్రహించుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుని ఆయనకి మహిమకరమైన జీవితాన్ని జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వాదంతో పొడవి కాక. రెండో విషయం అని తెలుసండి, అర్థమవుతుందండి. ఒకటి, కన్నీటితో యేసు ప్రభు యొక్క పాదాలు కడిగింది. రెండు, అర్థమవుతుందండి, తన ఉలకలతో యేసు ప్రభు యొక్క పాదాలు తుడిసింది. తపంతో కాదు, తుడిసింది. మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. అందుకని రేపుడు దినాన్న ఆలోచించండి, ఆ ఉలకలు ఎందుకు తుడిసింది? యేసు ప్రభు యొక్క పాదాలు.